అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి, ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కదా. ఊరికే వెళ్ళి రమ్మంటే ఊరంతా పూసుకొని వచ్చింది అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది తెలుగులో. అట్లాగే నిన్న మా ప్రకాశం జిల్లాకి అండ్ మా ఒంగోలుకి మా చేమకుర్తిలో ఒక మ్యారేజ్కి వచ్చినటువంటి వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి ఒక మాట, అసలే ఇక్కడ చేమకుర్తిలో ఉన్నటువంటి వైసీపీ వర్గ నాయకులకు చెప్పకుండా వచ్చి ఆ ఎంకాయమూత తిట్టులు తింది కాక, ఆ తిట్టులు తిన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో చిన్న మెదడు చితికిపోయి ఏదేదో మాట్లాడినట్టుంది ఆవిడ. క్లియర్గా ఆవిడ మాట్లాడినటువంటి ఒక విషయంలో పూర్తిగా మనం కొన్ని కంపారిజన్లు చేద్దాం. జస్ట్ వైసీపీ పార్టీ కండువా కింద ఉన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు అదే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అన్వయించి ఒక్కసారి చిరంజీవి గారితో కంపేర్ చేసి మనం మాట్లాడుకుందాం. చిరంజీవి గారు బ్రహ్మానందం గారి మూవీ ఫంక్షన్లో క్లియర్గా బ్రహ్మానందం గారు ఆయన మనవ సంతానం, మనవరాలు అండ్ మనవడు గురించి చెప్పిన తరువాత కంటిన్యూషన్లో చిరంజీవి గారికి ఉన్నటువంటి ఒక కోరిక, ఆయన హీరోగా ఉన్నారు ఇవాళ, ఒక లెజెండరీ యాక్టరు, సినీ చరిత్రలో ఒక శిఖరం ఆయన ఇవాళ. అట్లాంటి వ్యక్తి వారసత్వం మళ్ళీ హీరోగా ఆయన తర్వాత ఆయన కొడుకు రామ్ చరణ్ గారు, కొడుకు తర్వాత ఒకవేళ మనవడు ఉంటే మనవడు కూడా హీరో వారసత్వం హీరోగా కంటిన్యూ అవ్వాలి అన్నటువంటి కోరిక ఉంది నాకు. అందువల్ల రామ్ చరణ్ ఈసారైనా అబ్బాయి పుడితే బాగుండు అనే కోరిక అయితే నాకు ఉంది, నా వారసత్వం కంటిన్యూ చేయడానికి, నా హీరో వారసత్వం కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. బ్రహ్మానందం గారు ఆయన మనవడు గురించి చెప్పినటువంటి సందర్భాన్ని ఉదాహరిస్తూ, ఇంట్లో ఉంటే అందరూ మనవరాళ్ళు అయిపోయారు, లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పేసి కూడా క్లియర్గా అన్నారంటే ఆయనకి ఉన్నటువంటి ఆ ఆడపిల్లలకు పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి, లేదంటే వాళ్ళ తమ్ముడు పిల్లలు కానివ్వండి, వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు కానివ్వండి, అంతా కూడా ఆయన ఇంట్లోనే ఉంటారు. వైసీపీ కండవ వేసుకొని మాట్లాడే ముందు ఒకసారి నాయకుడితో కంపారిజన్ చేసుకోవాలి కదా మాట్లాడే ముందు. ఇప్పుడు చిరంజీవి గారు ఆడపిల్లలకి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిది అంటే, ఎప్పుడో ఆయన మాదాపూర్లో కొన్నటువంటి ఒక ల్యాండ్ ఇవాళ కోట్ల రూపాయల రేటు పెరిగింది అని చెప్పేసి ఆడపిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా నాతో పాటు నా ఆడబిడ్డలు కూడా సమానంగా ఆర్థికంగా బలంగా ఉండాలి, నా ఆడపిల్లలకు గౌరవం దక్కాలి అని చెప్పేసి ఆడపడుచులకి ఆయన కొన్నటువంటి భూమి రేట్లు పెరిగితే అందులో కూడా వాటాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు, ఉదార స్వభావం ఉండి ఆడబిడ్డలను గౌరవించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి ప్రజల సొమ్మును మూటగట్టి ఆయన దోచిపెట్టి మూటగట్టి ఆడబెడితే ఆ మూటలో వాటా ఇవ్వకుండా నీకు పెళ్ళైనప్పుడే కట్న కానుకలు ఇచ్చి పంపించేశాము, నీకు ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పేసి తెగదెంపులు చేసేసి ఇవాటికి కూడా ఆవిడ మీద కోర్టుల్లో కేసులు వేసి ఆవిడని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు వారసత్వం అంటే అబ్బాయిలేనా అమ్మాయిలు లేరా అని చెప్పేసి అడగాల్సినటువంటి రైట్ ఎవరికి ఉంది? అసలు వైసీపీ కండువా కింద నీకుందా ఆ రైట్? రెండోది, ఆడపిల్లలు ఇంటి నిండా ఆయన చెల్లెళ్ళ పిల్లలు, ఆయన ఆడపిల్లలు, ఆయన ఆడపిల్లల పిల్లలు, ఆయన తమ్ముడు పిల్లలు అందరినీ ఇంట్లో పెట్టుకొని గౌరవంగా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేటువంటి వసుదైక కుటుంబం లాంటి కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ మన నాయకుడి పరిస్థితి ఏంది, మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి? ఒక చెల్లెలు తండ్రిని చంపించి ఇవాళకి ఆ చెల్లెల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒక చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా ఆవిడ ఆస్తిలో వాటాలు అడుగుతోంది అని చెప్పేసి ఒక పక్క ఆవిడ్ని నువ్వు వైఎస్ షర్మిల కాదు మెరుసుమల్లి షర్మిల అని చెప్పేసి పసుపు చీర కట్టుకుంది అని చెప్పేసి ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి ఆవిడ్ని వ్యక్తిత్వ హననం, మానసిక హననం అన్ని రకాలుగా వేధిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకొని ఎలాంటి క్వశ్చన్లు అడగాలి? జగన్మోహన్ రెడ్డి కండువా కప్పుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి? రాజకీయ వారసత్వం గురించి అసలు మాట్లాడే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? నా చెల్లెలకి ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడగలేదు? వారసత్వం అక్కడ ఎందుకు గుర్తు రాలేదు మీకు? మహిళా వారసత్వం సంతకాలు పెట్టించినప్పుడు షర్మిల గారిని ఎందుకు సంతకాలు పెట్టించలేదు? షర్మిల గారి కోసం ఎందుకు సంతకాలు పెట్టించలేదు? అలాగే
జైల్లో ఉన్నప్పుడు పాపం ఆడబిడ్డ పార్టీని మోసింది, పార్టీని నిలిపింది, పార్టీని నడిపింది అని చెప్పేసి అదే ఆడబిడ్డకు గౌరవం ఇచ్చి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి ఎలాంటి పదవి ఇవ్వలేదు? రాజకీయంగా ఆవిడ పవర్ సెంటర్గా ఎదిగిద్దనే కదా, వైఎస్ వారసత్వాన్ని ఆవిడ నిరూపించుకునిద్దనే కదా ఆవిడ అనవసరంగా తొక్కేసి బయటకు పంపించేశారు. అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు మీకు? షర్మిలాకి ఎందుకు ఇవ్వలేదు మీరు మహిళని చెప్పేసి మహిళని చెప్పి దూరం చేస్తున్నారని చెప్పేసి ఇదే నోరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయలేదు? ఇంకా ఏమో వాయించిందని చెప్పేసి పిచ్చి పట్టినట్టుగా పిచ్చి మాటలన్నీ కూడా వచ్చి చిరంజీవి గారి విషయంలో మాట్లాడితే వేరేలాగా ఉండిద్ది అన్న విషయం వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. చిరంజీవి గారు ఉదార స్వభావాన్ని, మహిళలకు ఆయన ఇచ్చేటువంటి గౌరవాన్ని, ఆడబిడ్డల్ని ఆడపడుచుల్ని ఆయన చూసుకునేటువంటి విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ తెలుసు. కొత్తగా ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి కండువా వేసుకొని వచ్చి ఆడబిడ్డల్ని హింసిస్తున్నటువంటి ఆ పార్టీలో ఉండి, సొంత కుటుంబంలో తల్లి చేత చెల్లి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఉండి, తన తల్లే నా కొడుకుని కోడలను నమ్మద్దు మహాప్రభు అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటుంటే అతని కండువా కప్పుకొని ఇంట్లో ఉన్న బంధువులందరినీ దూరం చేసుకొని నేను, నా భార్య, నా పిల్లలు లండన్లో అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి కండువా కిందుండి ఇంకొకళ్ళ గురించి మనం అనవసరంగా మాట్లాడకూడదు. మొదటిది. రెండవది, సినిమాలు వేరు రాజకీయాలు వేరు, సినిమా వేదికల మీద రాజకీయాలు ఎందుకు మాట్లాడతారని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ కండువా మెడలో ఉంచుకొని సినిమా వేదిక మీద ఒక సినిమా అగ్రనట్లు మాట్లాడినటువంటి మాటల గురించి ఇవాళ రాజకీయ పార్టీ కార్యాలయాల ప్రెస్ మీట్ మాట్లాడకూడదు. ఆ ఎంకాయమ్మ తిట్టడంలో తప్పే లేదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ వేదిక ఎలా వాడాలి.